సో హలో గైస్, అందరికీ నమస్తే. మీకైతే ఫస్ట్ ఒక సింపుల్ క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈ సిద్ధేష్ పిచ్చి లంజోడికైతే మీకు అందరూ తెలిసి ఇంది నందులు ఏం కాకుండా ఈడు గుద్దలు పెట్టిండు వాసన చూడడానికి. ఇప్పుడు నేను వీడు ఉద్దరం ముడ్డ పెడుతున్నా. అదే బాధ. ఈ లంజోడికి ఏం చేసిండే, ఒక వీడియో కింద కామెంట్ పెట్టిన, ఆ కామెంట్ నేను రిప్లై ఇచ్చిన. రిప్లై ఇంకా నేను ఏం చేసిన, వీడియో పెట్టేసిండు. సరే పోయినా ఒక 2 రోజుల దాకా రిప్లై ఇవ్వకుండా ఆగినాడితో కొడుతో చెప్పి ఫోన్ చేస్తే ఉచ్చ పోసుకొని వీడియో అర్చు చేసేసిండు. లంజోడికి ఏం చేసినాడంటే దోదిన తర్వాత మళ్ళీ వీడియో అర్చులోకి వెళ్ళి తీసి నాకు గెలుకుతున్నాడు. నేను వీడియో పెట్టగానే ఏమంటాడు, ప్రతి ఒక్కసారికి ఏమంటాడంటే లొకేషన్ పెడతారా. నువ్వు గూగుల్ మ్యాప్ అరా లంజోడిగా లొకేషన్ పెట్టదా నీ తప్పకు చెప్పినా ఒక్కోసారి అయిపోయింది. విన్నా కదా. ఈయనకేం చేసిన 4 దిన టైం ఇచ్చిన. 4 దినలో ఈడి దగ్గరనే పోతాయి. ఎందుకంటే ఇటు గుద్దలు దమ్మలేదు నా దగ్గర రావడానికి. ఇక్కడ దూరం కూడా కాదు, నా ఏరియా నుంచి ఆడి దగ్గర పోదానికి 100 కిలోమీటర్ చేసిన నాకు పోదానికి అంతే. ఈడిది ఈ 4 రోజులలో ఈడి దగ్గర పోతా, ఈయన గుద్ద వాళ్ళ కొడతా. అయితే వీడికి అదే కనుక్కోదానికి ఫోన్ చేసిన. నేను నైట్కి చెక్కి ఫోన్ చేస్తే ఆడోళ్ళు లెక్క మాట్లాడుతున్నాడు. వీడితో మాట్లాడితే నాకే నవ్వు వస్తున్నది. ఈ కాల్ రికార్డింగ్ వినండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. హలో హలో, ఏంటంటే నువ్వు ఒక మెసేజ్ చేసినావు ఒక వీడియో కామెంట్ కింద. అవునవును చేసిన కదా. నువ్వు ఫన్నీగా చేసినావు అది. ఫన్నీ చేస్తా నేను. మరి నేను కూడా ఫన్నీగా చేస్తున్నా. అది అట్లా ఎట్లా ఫన్నీ చేసుకుంటా నాకు అర్థం కాదు. అట్లా చూసుకుందాం తీసుకుందాం అంటే ఏం మాటలు అవి నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఫన్ చేసినప్పుడు ఏం లేదు, నేను ఫన్ చేసినప్పుడు కుదరాలి అనేది. ఉద్దాలి అంటే ఏందంటే ఏం మాట్లాడుతున్నావు, ఏం మొడ్డ మాట్లాడుతున్నావు. ఫన్నీ కాదు అసలు. నువ్వు చెప్పేది కామెంట్ ఫన్నీ ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం అయితే. ఆవురా భయ్, నేను కూడా నీతో ఫన్నే చేసినా కర్రా. అరే చెప్పేది రా, ఫస్ట్ చెప్పేది నేను కూడా. అరే నేను ఇట్లా నువ్వు చెప్పేది రా సుల్లిగా. అరే నా మొడ్డ వస్తాయి నీకు అని నేను చెప్పేది ఫస్ట్ స్టోరీ చెప్పు. అరే చెప్పేది బే. నేను నీకు చెప్పిన మెసేజ్ చేసిన చలో, నువ్వు డైరెక్ట్ వీడియో పెట్టినావు. నువ్వు ఎట్లా ఫన్ చేసినావు, నేను కూడా అట్లా ఫన్ చేసినావు. నువ్వు సీరియస్ మ్యాటర్లో ఏం చేసినావు, మీరు ఒకటిలే అనుకున్నారు. పబ్లిక్ ఏమనిపిస్తుంది, చూతే గుమ్మేస్తున్నా అనిపిస్తుంది. అరే నువ్వు ఆవురా భయ్. అయితే నువ్వు పెట్టినావు, అయితే నేను కూడా దాంట్లో ఫన్ కామెంట్ వేసినావు. నువ్వు వీడియో పెట్టినావు నా మీద. సరే చల్ వీడియో పెట్టినావు. అయితే బట్ నీసు చూతడికి ఏం రిప్లై చేయాలి, 2 రోజుల దాకా వీడియో పెట్టలేదు నీ మీద. నీకు సరే పెట్టలే, ఓకే డన్. వీడియో పెట్టలే, ఒకరితో మాట్లాడిపించిన, వీడియో తీసేసినావు. మళ్ళీ వీడియో ఎందుకు పెట్టినావు మళ్ళా నువ్వు ఎట్లా అంటే చెప్తున్నావు అంట గూగుల్ పడ్డా సుల్లిగాడు ఏం పీకాడు లోడాలని ఉల్టా మాట్లాడుతున్నావు అంట. అందుకోసం అరే నేను ఓలాకి చెప్పినా రావి. అది మస్తు మంది వస్తున్నాయి నాకు డిఎమ్స్ వస్తున్నాయి. అరే డిఎమ్స్ అంటే అరే డెంగులు ఎక్కువైంది, నీకేం చూస్తావు. అవురా భయ్, పాగల్ బీగల్ ఇగో నెత్తి మీద అయితే వల్లేవు కదా. ఇగో నేను చెప్తున్నాను కామెంట్. నేను చెప్తాను కామెంట్ నువ్వే పెట్టినావు, నేను దానికి చిన్న రిప్లై ఇచ్చిన. వీడియో నువ్వే పెట్టినావు, వీడియో మళ్ళీ నువ్వే తీసినావు. అరే నువ్వు ఎందుకు పెట్టినావు రా భయ్? మరి నువ్వు పెట్టినవి ఎందుకు? నీకు ఓడి పెట్టినాడు నాకు చెప్పు. అరే నువ్వు పెడితే నేను కూడా పెడతా కర్రా భయ్. అరే ఇగో నేను ఒక మాట చెప్తాను నీకు. దాంట్లో అసలు నేను గెలకని లేను. నువ్వే గుద్దలు వెళ్ళి పెట్టి అసలు చూస్తున్నావు. ఇంకేమన్నా అంటే కొట్టుకుందాం అంటున్నావు. ఏమవుతుంది నీతోని చెప్పు. నిజమా? చూసుకుందాము, కొట్టుకుందామా, రెట్టుకుందామా, నరుకుందామా, చూసుకుందాం ఎవరి గుద్దలు ఎట్లా దమ్ముందో. అరే నీతో కాని పనులు రా. నువ్వు ఎంతున్నావు రా. అరే నేను చెప్తున్నా వింటున్నావు. అదంతా కాదురా నీతో, లైట్ రా నువ్వు. కానీ నాకు ఒకటే మాట్లాడతామైతేలే. అరే నా తప్పే కాదురా భయ్. నేను ఒక మాట చెప్తాను. ఇగో నీకు భయవాడు కాదురా. అరే బయలుకేబులే చెప్పేది, నీకు భయవాడు కాదురా నువ్వు. అరే నీతో ఏం కాదురా, నువ్వు లైట్ రా, నువ్వు పోరాడివిరా. నాతో అయింది, నేను చూపెడతా కదా. 4 రోజులు వస్తున్నా కదా. అస్సా బరాబర్ అస్సా తెచ్చుకో. ఆడు అరే అస్సారా భయ్ 4 దినాలు. అరే నేనే వస్తారా, నువ్వు వస్తలేవు. అరే నేనే వస్తాను నీ దగ్గర. నేను నీకేమంటున్నా, నీ గుద్దలు దమ్మలేదు రాదానికి. నేనే వస్తాను నీ దగ్గర. నువ్వు ఓని పిలుచుకుంటావా రాజు అని. సరే
నువ్వురా అరే చెప్పేది రా నువ్వు సరే 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 ఇగో నేను చెప్తాను ఒకటే మాట నా దీంట్లో నేనేం గెలకలే నువ్వే గెలుక్కున్నావు కదా అరే ఏం కాదు. అరే నేనేం గెలికినా రసుల్లిగా నువ్వు నాకు కామెంట్కి నువ్వు కామెంట్ పెట్టినావు నేను దానికి రిప్లై ఇచ్చినా నువ్వు వీడియో పెట్టినావు ఎవరంటే ఆడు రా 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 పోరా అదే మాట మొడ్డల మాట. మొడ్డల మాటలు అంటే నువ్వు దాని కింద లైట్ అంతా వీళ్ళు ప్లానే అంటే నేను మొడ్డలు రారా మనం చూసుకుందామంటే నీకు గుద్దాలి వీడియో పెట్టినావు మళ్ళీ వీడియో తీసినావు మళ్ళీ అర్చులోకి వెళ్ళి పెట్టినావు నేను వీడియో చేస్తే నీకు గుద్దని వస్తుందా వస్తారా అరే లేకపోతే మళ్ళీ అచ్చుడికే తీస్తా. నా నా మొడ్డ నువ్వేం చేయలేవు ఇగో నేను చెప్తున్నా కదా నీతో ఏం కాదు నా గూగుల్ పడ్డాడు కొద్దిగా ఆడు లంచ్ వరకు గూగుల్ పడ్డాడు అని మాట్లాడితే నాకు గుద్దలు కానీ మళ్ళీ అప్లోడ్ చేసిన తెగించుకో. నా మొడ్డ కాదు రసుల్లిగా ఫస్ట్ నువ్వే చేసినావు మళ్ళా రీఅప్లోడ్ నువ్వే చేసినావు మళ్ళీ నేను చేసిన సరే రాబోయే నీ గుద్దాలు అవడానికి 4 దిన్లు వస్తా నా దగ్గరకు వచ్చినాయి కొన్ని. సరే సరే నీ దగ్గర వచ్చినాయి గుద్దలు పెట్టుకోగా నువ్వు 4 దిన్లు వస్తున్నా అమ్ముంటే రా 4 దిన్లు వస్తున్నా నువ్వు రాజుగాడు ఓడేని రండి మీ గుద్దల వల్ల కొట్టేగా పడరు సరేనా చూడు నువ్వు ఏంది ఇంకొకటి ఉంటాడు చూడు ఆడేది ఇద్దరు రండి ఇద్దరు గుద్దలు వాళ్ళకి పంపిస్తాం బయట నుంచి. నా మొడ్డ కాదు ఇంకా సరే సరే 4 దిన్లా చూసుకుందాం రెడీ ఉండు సరే సరే నీ గుద్దలు నమ్ముతారా. నా గుద్దల దమ్మెందుకురా దెంగేరా నువ్వు పెట్టరే నా గుద్దల పియ్యి ఉందిరా తింటావా చెప్పు సుల్లిగా ఏ దెంగేరా లైట్ తీసుకో నువ్వు వస్తున్నా రెడీ ఉండు సరే 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 చూద్దామా సరే సరే ఓకే విన్నరా కాల్ రికార్డింగ్ ఇప్పుడు నేను దీనికి ఎక్కువ ఏం చెప్పాలనుకుంటాలే ఈయన గుద్దవల పడతా కదా మీరు అందరు లైవ్లో వచ్చి చూసుకోండి యూట్యూబ్ లైవ్ పెడతా ఈయన కొట్టేటప్పుడు యూట్యూబ్ లైవ్ కన్ఫామ్ పెడతా లేకపోతే యూట్యూబ్లో డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేసేస్తా అంతేగాని ఇంకేంటంటే ఇప్పుడు ఈయనతో కాంప్రమైజ్ అవ్వడు లేదు భయ నేను కొట్టేదాకా కాంప్రమైజ్ అవ్వడేది లేదు ఈ చేతి ఉంది కదా ఇట్లా ఒక్కసారైనా పడాలి లేడి మీద అయితేనే దాని తర్వాత ఏమన్నా నేను చెప్పగలుగుతా కానీ ఇట్లా అయితే ఈడితో కాంప్రమైజ్ అవ్వడు అస్సలుకే గాను ఇంకేంటంటే ఈడొకడే అనుకుంటున్నాను కాదు ఈయనతో ఇంకొక 3 ఉన్నారుగా వాళ్ళ గుద్దలు కూడా వాళ్ళ కొట్టడానికి హైదరాబాద్ అవుతా 100% అవుతా హైదరాబాద్ కూడా అయితే బస్ ఈ పిచ్చి లంజల కోసం ఎక్క పెద్ద వీడియో చేయాల్సిన నాకు అవసరం లేదు వీడియో చేసినా కదా చూసుకున్న తర్వాత రెడీ ఉన్నాడు ఇటు గుద్దాలు కొట్టడానికి అట్లనే మీ సపోర్ట్ కూడా మంచిగా చేస్తున్నా అట్లనే సపోర్ట్ కూడా వేసుకోండి